ముఖ్యంగా జగన్ గారు 2.0 అని ఇక్కడ కాదు, మీరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వెళ్ళి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ కింద రాజకీయ నాయకులు 1 by 1 రిజైన్ ఇచ్చేస్తున్నారు. మీరు ఇంకా 2.0 కాకుండా ఒక రాజకీయ నాయకులు ఎందుకు రిజైన్ ఇస్తున్నారు? ప్రజల్లో ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు జరుగుతున్న పాలనలో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? వెళ్ళి అది తెలుసుకుంటే మంచిది, కానీ ఒకే చోట కూర్చొని డైలాగ్ చెప్పడం కాదు. ఎందుకంటే మీరు కూడా మంచి పథకాలు ఇచ్చారు, మంచిగా ఆంధ్రప్రదేశ్లో చేశారు, కానీ కొంచెం పథకాల వల్ల బద్దకస్తులైనారు తప్ప అభివృద్ధి గురించి ఎవరు ఇప్పుడు కూడా ఆలోచించడం లేదు. పథకాలు తీసుకున్న వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తామంటారు కదా, సూపర్ 6 అని చెప్పి. ఇప్పుడే ఇవ్వను, ఫ్యూచర్ అభివృద్ధి చెందిన తర్వాత ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంతే బ్రో, ప్రతి రాజకీయ అదే మనం మాట్లాడాలి. మనకు 2 పథకాలు కావాలి అని యూత్ మాట్లాడాలి. ఆ 2 పథకాలు ఏంటి? విద్యా, వైద్య. మీరు కూడా నాతో ఎక్కిపోయిస్తారా? విద్యా వైద్యం పథకాలు ఫ్రీగా, ఆరోగ్యశ్రీ కూడా ఆపేశారు. అది మెయిన్ అండి. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే కారణం ఆరోగ్యశ్రీ అనేది. అది ఆరోగ్యశ్రీ ఆపడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికి నేనైతే సపోర్ట్ చేయను. ఎందుకంటే వైద్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ భయ్యా. వైద్యం, విద్య 2 ఉచితంగా అయ్యండి స్వామి. ప్లీజ్, ఎవరి ఇళ్లలో వాళ్ళు పని చేసుకుని బతుకుతారు, కానీ మంచి చదువు ఉంటే మనం ఎక్కడైనా బతకచ్చు. మంచి వైద్యం ఉంటే మన ఇంట్లో అమ్మ నాన్నలకు కానీ చిన్న పిల్లలకు కానీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అన్ని ప్రోటీన్స్ అవన్నీ సరిగ్గా లేవు. కాబట్టి నిజంగా వైద్యం, విద్య ఉచితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ గారు ఇంకొంచెం స్ట్రాంగ్ గా 2.0 కాదు, అసెంబ్లీలో వెళ్ళి ప్రతిపక్ష నేతగా మాట్లాడి, మెయిన్ మీ మంత్రులు కొంచెం ప్రజల గురించి, ఇప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడాలి. వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు, కానీ ప్రజల గురించి గట్టిగా వాళ్ళు స్పందిస్తే, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ కూడా మనం దృష్టిలో, మన తెలుగు భాష అందమైనదో తెలుగు భాషలోనే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు అంటే చాలా మంది ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. ఎక్కడ కూడా ఒక వల్గర్ లేకుండా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, అంటే ప్రజా సమస్యలను చూపిస్తూ. అలాగే జగన్ గారు కూడా ఒక స్ట్రాంగ్ ప్రతిపక్ష నేతగా మాట్లాడితే ఆయన కూడా రాబోయే 5 years తర్వాత సీఎం అవుతారని అభిప్రాయం.